నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. హనుమాన్ కార్యసాధక ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అపారమైన భక్తి, అచంచలమైన శక్తి, అమోఘమైన యుక్తికి ప్రతీక హనుమంతుడు. రామాయణంలో రాముడికి భక్తుడిగా, శత్రువుల్ని జయించిన వీరుడిగా, అపారమైన శక్తియుక్తుల్ని కలిగిన చిరంజీవిగా అందరి హృదయాల్లో నిలిచిపోయాడు ఆంజనేయుడు. ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ జరుపుకునే పవిత్ర పర్వదినమే హనుమాన్ విజయోత్సవం. హనుమాన్ కార్యసాధకుడు అయినట్లుగా మనం కూడా కార్యసాధకులు కావాలి అంటే ఏం చేయాలి? ఆ ఆంజనేయుడి కృపతో ఆటంకాలు తొలగిపోవాలంటే అసలు ఏం చేయాలి? అనేది ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ చిర్రావూరి అనంత శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. సో గురుగారు, అసలు ఈ ఆంజనేయుడికి విజయోత్సవం అనేది ఎందుకు జరుపుకుంటాం? ఫస్ట్ చెప్పండి. ఆయన్ని కీర్తించే అంశాలలో ప్రధానమైనది బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ అని స్మరణ చేస్తాం. ఆయన నవవ్యాకరణ పండితుడు ఆయన. గురువు ఎవరు అంటే సాక్షాత్తు సూర్యభగవానుడు. అటువంటి సూర్యుడు ఇచ్చే వరాలేంటి అంటే తేజస్సునిస్తాడు, ఆయుష్నిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, పాండిత్యాన్ని ఇస్తున్నాడు. ఇలాగ అన్ని రకాల విద్యలని పొందడము అనేది అక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తోంది. అది కాక చాలామంది తపస్సు చేసి ఈ వరం పొందారు, ఆ వరం పొందారు, లేకపోతే ఇన్ని యాగాలు చేశారు, యజ్ఞాలు చేశారు అని చెప్పి మనకి దీనివల్ల చివరికి రాముడితో సహా ఏమిటి అంటే ఆయన పుట్టిన తర్వాత విశ్వామిత్రుడంతటి వాడు తన తపస్సు చేయడం ద్వారా పొందిన అస్త్రశస్త్రాలన్నీ కూడా ఈయన ధారపోసేశాడు. అలాగా ఎవరో తపస్సు చేసినవన్నీ ఇక్కడ ధారపోస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఆ ప్రయోజనాలు పొందారు అని కనిపిస్తోంది స్పష్టంగా. హనుమంతుడి విషయంలో దేవతలందరూ వాళ్ళంతటా వాళ్ళు వచ్చి వాళ్ళే అనుగ్రహించి ఈయన యొక్క ప్రయత్నం ఏమీ లేకుండా అనుగ్రహాన్ని పొందేశాడు. అంటే సులువుగా పొందడము అనే లక్షణము అక్కడ కనిపిస్తోంది. అయితే ఆ సులువుగా పొందే లక్షణాన్ని కూడా మళ్ళీ గుర్తు చేస్తే కానీ వినియోగించుకోలేని పరిస్థితి తర్వాత విషయం. జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరికైనా సరే ఒక విషయంలో నువ్వు చెయ్యగలవు అనే ప్రోత్సాహం ఖచ్చితంగా అవసరం. అవును. ఆ ప్రోత్సాహం లేకపోతే ఆత్మవిశ్వాసం లోపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మవిశ్వాసం కావాలి అంటే ప్రోత్సాహం కావాలి. ఆ ప్రోత్సాహం అనే దాన్ని స్పష్టంగా అవసరము అని చూపించిన ఆధునిక కాలానికి కూడా మనం అన్వయించుకుంటే అవసరము అని చూపించే లక్షణం రామాయణంలో హనుమంతుడి విషయంలో స్పష్టంగా కనిపించింది. కాబట్టి ఎవరూ ఎక్సెప్షన్ కాదు. ఎవరికైనా అవసరమైనది ఇదే. భక్తి అవసరం, శ్రద్ధ అవసరం, విద్య అవసరం. ఈ అవసరాలన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ ఆయనలో కనిపిస్తున్నాయి. కాబట్టి హనుమంతుడు చాలా విశేషమైన ఒక పాత్రగా మనం పురాణాలను కనుక చూసుకుంటే అర్థమవుతుంది. కాబట్టి అటువంటి హనుమంతుణ్ణి స్మరణ చేయడము అనేది చాలా గొప్ప విషయం. భక్తి కావాలన్నా ఏమయ్యా భక్తి ఎలా చూపించాలో చెప్పు అంటే ఆయనే ఉదాహరణ. శక్తి కావాలయ్యా అష్టసిద్ధులు ఎక్కడ అంతకంటే విశేషమైన శక్తి ఏముంది? అణిమ లగిమ గరిమ ఇవన్నీ చాలా క్షణకాలంలో పనులు అయిపోయేలాగా తయారు చేసేస్తాయి. జ్ఞానం నవవ్యాకరణ పండితులు ఇలాగ అన్ని రకాల గుణాలను పొంది ఉండి నిర్గుణస్వరూపుడైన భగవంతుడు ఎలా ఉంటాడో ఏమీ తెలియని అమాయకుడిగా ఉన్న వ్యక్తిని మళ్ళీ ప్రోత్సహిస్తే, ఉత్సాహపరిస్తే కానీ అవన్నీ గుర్తురాని స్టేజ్లో ఉన్న వ్యక్తిగా, సామాన్యమైన వ్యక్తిగా మనందరికీ కనిపిస్తూ ఉన్నాడు. అది కాక ఇంకో గొప్ప విషయం కూడా ఉంది. ఏమిటది అంటే నా శక్తులు నాకు కాక ఇతరులకు ఉపయోగపడేలాగా వాటిని వినియోగించాలి అనే లక్షణం అక్కడ కనిపిస్తోంది. ఆయన కోసం ఏం వాడుకున్నాడండి? అవును కదా. రాముడి యొక్క ప్రస్తావన వచ్చేంత వరకు ఒక సామాన్యుడిగానే అందరితోనూ కలిసిపోయి ఉన్నాడు. రాముడి ప్రస్తావన వచ్చిన తర్వాత లంకకు వెళ్ళవలసిన సమయంలో అప్పుడు అందరూ శక్తిని విశేషంగా గుర్తు చేస్తే ఆ శక్తుల్ని రాముల వారి కోసం, సీతమ్మ జాడ తెలుసుకోవడం కోసం వాడాడు. యుద్ధం రాముల వారి కోసమే చేశాడు.
ఆ తర్వాత మళ్ళీ తపస్సే. రామ 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 అనుకుంటూనే ఉన్నాడు. ఎంత తపస్సు మళ్ళీ ఆ శ్రద్ధాభక్తి చూస్తే! అంటే మళ్ళీ వచ్చే తరంలో యుగం వరకు. యుగం యుగాలన్నీ పూర్తయిపోయి, మహాయుగాలు గూడా పూర్తయిపోయి, బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయం గూడా పూర్తయిన తర్వాత మహాకల్పం మళ్ళీ ఇంకోటొస్తుంది. ఆ సమయానికి బ్రహ్మగారి స్థానంలో కూర్చోగలిగేంత శక్తిని ఆ రామజపం ద్వారా తాను పొందాడు. అదే. అంటే అంతటి స్థానం పొందేంత శక్తిని కలిగి ఉండి కూడా, నేనెవరినండి రామభక్తుడిని చాలా సామాన్యుడిని అంటే అనే స్థితి, ఆ ఒదిగి ఉండే లక్షణాన్ని కూడా మనకి ఆ బుద్ధి, కుశలత రావడానికి ఉపయోగపడే స్థితి హనుమంతుని పూజించడం వలన వస్తుంది. వస్తుంది. ఇప్పుడు ఈ శ్రీరామనవమి తర్వాతే ఈ హనుమంతుడి విజయోత్సవం చేసుకోవడం దీని వెనక ఏమన్నా ఉందా రహస్యం? మనకి బ్రహ్మాండ పురాణం ఒకదాన్ని మనం విశేషంగా తీసుకుంటాం. ఇది దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి వైశాఖ బహుళ దశమి అనేది విశేషంగా జయంతి ఉత్సవంగా చెప్పుకుంటాం. అంటే పుట్టినరోజు చేసుకోవడం. ఈ చైత్ర మాసంలో పౌర్ణమి నాడు వచ్చేదాన్ని విజయోత్సవంగా చేస్తాం. ఇది స్కాంద పురాణంలో చెప్పబడింది. అయితే అక్కడ కూడా హనుమంతుని యొక్క పుట్టుక అనే వర్ణించడం జరుగుతోంది. హ్మ్. అయితే కల్పాలు అనేవి ఏవైతే ఉన్నాయో, అలా వేరు వేరు కల్పాల్లో ఆంజనేయ స్వామి యొక్క అవతారం మళ్ళీ మళ్ళీ వస్తోంది. మళ్ళీ రామాయణం వస్తోంది. మళ్ళీ కలియుగాలు ఇవన్నీ వస్తున్నాయి. నడుస్తూనే ఉన్నాయి. దీనికి ఉదాహరణ మనకి రామాయణంలో రాముల వారు అవతారం సాధించడం కోసం ఉంగరం తీసి ఓ కన్నంలో పడేస్తే అది పాతాళంలోకి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి తీసుకురమ్మంటే ఆయన పెడితే కుప్పల కింద ఉంగరాలు కనిపిస్తాయి. అందులో నీకు ఏది కావాలో వెతుక్కోమని చెబుతాడు అక్కడ. అలాగా మళ్ళీ 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 పునరావృతం అవుతూ ఉన్నాయి. అలాగా ఒక కల్పంలో ఆయన యొక్క అవతారం విశేషంగా చెప్పబడింది. ఆ ప తిథిలో చైత్రమాసంలో పౌర్ణమి నాడు విశేషంగా చెప్పారు. కాబట్టి దాన్ని విజయోత్సవంగా జరుపుకుంటూ, హనుమ జయంతి అనే దాన్ని మాత్రం వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకోవడం చేస్తారు. జరుగుతోంది. గురుగారు మీరు పుట్టుక అన్నారు హనుమంతుడి పుట్టుక. ఇది పరమేశ్వరుడి అనుగ్రహమా? లేదంటే పరమేశ్వరుడి అవతారమా? ఇక్కడ అంశ అని చెబుతాం. హ్మ్. అంటే ఇప్పుడు మనం డీఎన్ఏ అని చెప్పుకుంటున్నాం కదా! హ్మ్. అలాగా ఆయన స్వయంగా వచ్చేసాడు ఇక్కడికి అన్న అభ్యంతరం ఏమీ లేదు. హ్మ్. పరమేశ్వరుడే వచ్చేసాడన్న అభ్యంతరం లేదు. అయితే పరమేశ్వరుడి రూపాలు మామూలుగా అవతారాలు ఎన్నున్నాయో చెప్పమంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు మాత్రమే ఏదో క్లుప్తంగా మనం చెబుతాం. చెప్తాం. కానీ కాలభైరవుడు ఆయన అంశే, రుద్రుడు ఆయన అంశే. ఇలాగ వేరు వేరు స్వరూపాలున్నాయి ఆయన నుంచి ఉద్భవించినవే. కాబట్టి అవన్నీ అంశాలుగా చెప్పుకుంటాం. హనుమంతుడిని కూడా ఆయన అంశగానే మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఆయన పుట్టుక దేనికోసం అంటే మనం సందర్భం స్పష్టంగా తెలుసు కాబట్టి ఆ సందర్భానికి, అవసరానికి తగినట్టుగా పుట్టినవాడిని కారణజన్ముడు అంటాం. అవును. అటువంటి కారణజన్ముడైన వాడిని స్మరణ చేయడం వలన ఏ కారణం కోసం అయితే పుట్టాడో, ఆ కారణం యొక్క లక్ష్యాన్ని పూర్తి చేసుకోవడము అనే కార్యదక్షత ఆయనకు ఉన్నది. మొత్తం అవతారంలో హ్మ్. అదొకటే విశేషంగా చెప్పుకుంటూ ఉంటాం మనం. అన్నప్పుడు మనం ఎందుకు పుట్టాము? ఒక లక్ష్యం ఉంది. ఒక ఏమిటా లక్ష్యం? అంటే మోక్షము అసలైన లక్ష్యం. ఈ అసలైన లక్ష్యమైన మోక్షాన్ని సాధించాలి అంటే సంకల్పాలన్నీ నెరవేరిపోవాలి. ఏవండీ సంకల్పాలన్నీ నెరవేరాలంటే ఎన్ని జన్మలెత్తాలి? చాలా కష్టం కదా! దానికి కూడా మార్గాలున్నాయి. మోక్ష ఇచ్చ కలిగి ఉంటే ఏదో ఒక రూపంలో కంచి పరమాచార్యులు వారు ఆయన భక్తుడికి ఎలాగైతే మోక్షాన్ని ఇవ్వడం కోసం చివరిలో ఆయన మరణించాలనే వార్త వినంగానే స్నానం చేసేసి వెళ్ళి అమ్మవారికి ప్రదక్షిణలు చేశారు 7 సార్లు. 7 జన్మలు అక్కడితో పూర్తి చేసేయడం కోసం. అలాగే అరుణాచలంలో స్వామివారు ఇలాగా మన యొక్క ఉనికిని కాపాడే భగవంతుడు మన కోసం ఏదో ఒక రూపంలో మార్గాన్ని ఆయనే చూపిస్తాడు మోక్ష లక్ష్యం ఉన్నట్లయితే. కాబట్టి ఇప్పుడు నీకు ఈ కల్పం దాటిన తర్వాత నీకు కూడా బ్రహ్మగారి స్థానాన్ని ఇస్తాము అంటే ఆయన ఆశపడలేదు దానికి. చాలా చిన్న విషయంగా నాకెందుకండి రామనామం ఉంటే సరిపోతుంది కదండీ! అంతే. అవన్నీ పెద్ద విశేషాలా? అనే స్థాయిలోనే చూడగలిగాడు. కాబట్టి అలాగా ఈ యు ఈ జన్మ వచ్చిన తర్వాత ఇందులో మనం ఏవైతే మళ్ళీ కొత్తగా సంకల్పాలు వస్తూ పుడుతూ ఉంటాయో లోపల నుంచి, ఆ పుట్టకుండా ఉండేలాగా చేయడానికి ఆధ్యాత్మిక జ్ఞానము అనేది చాలా అవసరం. భక్తి అందరిలోనూ ఉంది సందేహం లేదు.
ఎంత స్థాయిలో ఉంది, పర్సెంటేజ్ ఎంత ఉంది అని ప్రశ్నించేటప్పుడు ఆధ్యాత్మికము అనే ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఆధ్యాత్మిక భావన అనేది ఉన్నప్పుడే భక్తి యొక్క పాళ్ళు పెరుగుతుంది. హ్మ్. లేకపోతే ఏమవుతుంది అంటే, భక్తి అంటే ఏంటి? నమస్కారం చేసుకోవడం భక్తి అయిపోతుంది. అదే ఆధ్యాత్మిక స్థితి అంటే భగవంతుడి స్థానంలో ఉండి ఆలోచించగలిగే శక్తి మనసుకి. అలా ఆలోచించినప్పుడు భగవంతుడంత స్థాయికి ఎదుగుతుంది మనసు. ఎదిగి విజయాన్ని సాధిస్తుంది. ఓకే. కాబట్టి అటువంటి విజయాలకి, మోక్షం సాధించడానికి కూడా ఆయన యొక్క స్మరణ చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు హనుమంతుడికి ఇందాక మీరు ఒక మంత్రం చెప్పారు. అసాధ్య సాధక స్వామి. సో, ఈ పేరు రావడానికి ఏంటి కారణం? ఇక్కడ ఈ పని చాలా కష్టమేమో. హ్మ్. ఎవరు చేస్తారు? ఎలా చేస్తారు? ఎలా చేయాలో నాకు తెలీదు. నా చేతుల్లో లేదు. ఎందుకు ఈ పరిస్థితి? అంటే అజ్ఞానం కారణం. హ్మ్. ఈ అజ్ఞానము అనే స్థితి జ్ఞానము లేకపోవడము, తెలియకపోవడము, గుర్తు లేకపోవడము ఇలా వేరు వేరు పదాలు మనం పర్యాయ పదాలుగా పెట్టుకున్నప్పుడు ఆయనకున్న స్థితి ఏమిటి? ఆయన దగ్గర ఏముందో, ఆయన శక్తి ఏమిటో ఆయనకు తెలీదు. హ్మ్. అన్నప్పుడు నీ వల్ల కానిదేమిటయ్యా? నువ్వు ఏమైనా చేసేయగలుగుతావు. చిటికెల్లో పని నీకు. హ్మ్. కళ్ళు రెప్ప వేసి తీసేలోపు నువ్వు చేద్దాం అనుకుని చేసేయగలుగుతావు అని ఆయన్ని పొగిడి పని అయ్యేలాగా పూర్తి చేశారు. జాంబవంతుడు కూడా అంతటి సామర్థ్యం ఉన్నవాడే. ఉన్నవాడు. కానీ వయసురీత్యా నేను చేయలేను ఏదో చేయలేను. ఆయన కారణజన్ముడు కాబట్టి ఆయనకి చెప్పాలి అన్నట్టుగా అక్కడ మనకి గాథలో కనిపిస్తుంది. కనిపిస్తుంది. అయితే ఆంజనేయుడు దీనికి సమర్థుడు అనే భావన తీసుకురావడానికి ఎందుకు అది కారణమవుతోంది అలా తీసుకురావడము అంటే, ప్రతి ఒక్కరిలోనూ ఆ నిరుత్సాహము, ఆ దిక్కు తెలియని స్థితి, సమస్యకి పరిష్కారం తెలియకపోవడము లాంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి కాబట్టి, అటువంటి వాటిని లోపల నుంచి పూర్తిగా తరిమేయడానికి, ఆ అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించడానికి ఆ స్వరూపము, ఆ అవతారం ఆంజనేయుడే అయినా సరే, ఆ శక్తి అంతా కూడా మళ్ళీ లోపల నుంచి ఒకేసారి ఒక ఉత్తేజంగా బయటికి రావడానికి మూలం ఏదైతే అవుతోందో, ఆ స్వరూపాన్ని స్మరణ చేసినట్లయితే లోపల నిగూఢంగా మనకి తెలియకుండా ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో, ఎందుకంటున్నాను ఈ మాట అంటే, మీరు ఒక విషయం చెప్పారండి నాకు. హ్మ్. కదా! అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. నాకు తెలిసిన విషయం అదే మర్చిపోయానేమిటి ఈ విషయం అనిపించేలాగా ఉంటాయి. అంటే లోపల ఉన్న జ్ఞానాన్నే వెలికి తీయడం. ఓకే. కాబట్టి నీకు ఏదీ అసాధ్యము కాదు. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూతదయా సింధో మత్కార్యం సాధయ ప్రభో. నా కార్యాన్ని సాధించి పెట్టడానికి నీవు అవసరము. నీవు అనుగ్రహించాలి. ఎందుకంటే నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఏది లేదు. ఆ మానసిక స్థితిని నాకు ఇవ్వగలుగుతావు నువ్వు. కాబట్టి నిన్ను స్మరిస్తున్నాను అసాధ్య సాధక స్వామిన్ అని చెప్పి. కాబట్టి ఆ అసాధ్యాలను సుసాధ్యం చేసుకోవడంలో హనుమంతుని యొక్క ఈ స్మరణ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకోటి మన ప్రేక్షకుల కోసం అత్యంత శక్తివంతం అంటే ఇప్పుడు మనం ఏదైనా భయాలుంటాయి, దుష్ట శక్తులుంటాయి, అయ్యుంటాయి, భయపడుతూ ఉంటారు చాలామంది. అందరూ గూడా ఆంజనేయుడినే ప్రార్థిస్తూ ఉంటారు. ఏదైనా మంత్రం మన ప్రేక్షకుల కోసం చెప్తారా ఆంజనేయ స్వామి మంత్రం? మీకు మూలం అన్నింటికి కూడా హ్మ్. శత్రువులు అన్నా అజ్ఞానమే మూలం. ఆలోచన రాలేదు, స్ఫురించలేదు అన్న అజ్ఞానమే మూలం. ఇలా ఏదైతే లోపల కప్పివేయబడుతోందో అటువంటి వాటన్నింటినీ గుర్తించి ఏవి అవసరమో స్పెసిఫిక్‌గా చెప్పడానికి హ్మ్. ఉపయోగపడే మంత్రము బుద్ధిర్బలం యశోధైర్యం. హ్మ్. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం. అంటే మాట్లాడలేకపోవడము, మాట్లాడే స్థితి నుంచి బయటికి రావడం. అంటే మాట్లాడలేకపోయే స్థితి నుంచి బయటికి రావడము, మాట్లాడే మాట చాలా పటిష్టంగా రావడం. రావడం. చాలా పూర్తి విశ్వాసంతో మాట్లాడగలగాలి. వాక్పటుత్వం హనుమత్ మహమదేహిభో. హనుమంతుని స్మరణ చేయడం ద్వారా హనుమ స్మరణాత్ భవేత్ అని చెబుతారు. ఆ స్మరణ చేయడం ద్వారా అవి సిద్ధించేస్తాయి అని అక్కడ చెబుతున్నారు. కాబట్టి అన్ని విషయాల్లోనూ కూడా సహజంగానే ఆ స్థితిని మానసికంగా పొందడానికి ఈ బుద్ధిర్బలం యశోధైర్యం అనే మంత్రం చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు హనుమంతుడికి చేసే పూజ మనం చేస్తూ ఉంటాం. ఆకు పూజ చేస్తూ ఉంటారు. వర వడమాల గూడా వేస్తూ ఉంటారు. సో, దీని ప్రాముఖ్యత ఏంటి అసలు? ఇక్కడ ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క లక్షణం చెప్పబడుతూ ఉంటుంది. ఈ పదార్థం యొక్క వినియోగము జాడ్యము అనే దాన్ని విడిచిపెట్టడము అనే లక్షణం ప్రధానంగా చెప్పేది. శరీరంలో ఏవైతే జాడ్యం ఉందో ఆ జాడ్యాన్ని పూర్తిగా బయటికి తొలగింపజేసే లక్షణము ఈ తమలపాకుకు ఉంది.
హ్మ్. క్యాన్సర్ అనే రోగాన్ని కూడా జయించడానికి కావాల్సిన కణాలు ఈ తమలపాకులో ఉన్నాయి అని చెబుతూ ఉంటారు. క్యాన్సర్ అంటే ఏమిటసల? అంటే దోష కణాలన్నీ కూడా మిగిలిపోయి అంటే మరణించిన కణాలు ఒక రకంగా చెప్పాలంటే. అన్నీ ఒక చోటకి చేరినందువలన అదొక పుండులాగా తయారవుతుంది. అది బయటికి నెట్టివేయబడాలి. బడట్లేదు. హ్మ్. అంతా ఒక చోట చేరుకుంటోంది. అది అక్కడే ఉన్నందువల్ల మిగతా కణాలను కూడా పాడు చేస్తోంది. అవును. కాబట్టి ఆ స్థితి నుంచి బయటికి రాడానికి ఇది తమలపాకుల యొక్క మనం ఆహారంగా తీసుకోవడం అంటే మందు ఔషధంగా తీసుకోవడము ఆ లక్షణాన్ని ఇస్తుంది. స్వామివారికి అదే విశేషంగా మనం సమర్పించినప్పుడు దాని ప్రభావం కూడా అలాగే పనిచేస్తుంది. కాబట్టి ఈ రకమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి సందర్భాన్ని అనుసరించి మనం స్వామివారికి నివేదన చేయడము, అలంకరణకు వినియోగించటము, మనం స్వీకరించడం ప్రసాదము. ఎందుకంటే సమర్పించేసాం అయిపోయింది అంటే కాదు. సమర్పించిన తర్వాత దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించాలి. ఆకు పూజ చేసినా సరే, ఆ ఆకులన్నింటినీ మళ్ళీ సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని బయట పడేస్తే దానికి వాల్యూ ఏమిచ్చినట్టు మనం విలువ లేనట్టు పక్కన పెట్టేసినట్టు దాన్ని. కాబట్టి ఆ పదార్థాన్ని పూజించిన తర్వాత, ఆ పూజించిన తర్వాత ఉన్న మిగిలిన పదార్థం ఏదైతే ఉందో అది ప్రసాదంగా మనం స్వీకరించాలి. హ్మ్. కాబట్టి ఈ విశేషమైన పదార్థాలని మనం స్వీకరించడానికి తగినట్టుగా స్వామివారికి సమర్పించి మనం స్వీకరిస్తూ ఉంటాం. హనుమాన్ విజయోత్సవం ఏదైతే ఉందో ఆ రోజున ఏ పూజ చేయాలంటారు? ఎలా చేయాలంటారు? ఉత్సవము అనే దాన్ని సహజంగా ఊరేగింపుగా చేయడము అనే విధానం ఒకటున్నది. అవును. ఈ ఊరేగింపుగా చేయడం దేనికోసము? హ్మ్. అంటే ఒక్కడిగా చేసే పని కంటే నలుగురితోనూ కలిసి చేసే పనిలో మనకి ఎక్కువ ప్రయోజనం సిద్ధిస్తుంది. ఇందులో ప్రధానమైన అంశం ఏమిటి అంటే అందరి మనసులు ఏకీకృతమై ఒక పని యందు విజయాన్ని సాధించడానికి పూర్తిగా కేంద్రీకరించబడడము అనే లక్షణం అక్కడ కనిపిస్తోంది. ఇది ఏ విషయాల్లో అవసరమవుతోంది? హ్మ్. సామూహికంగా చేసే విషయాల్లో మామూలుగా భక్తి కోసం చేసుకుంటున్నాం అనే భావన కనిపిస్తుంది. కానీ భక్తి ఒకటే కాదక్కడ. ధర్మరక్షణ అనే లక్షణం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. హ్మ్. ఆ ధర్మం గురించి తెలుసుకోవడం అవసరం. ఏ కార్యక్రమం ద్వారా అది నిలబడుతుంది అంటే సామూహికమైన సంకల్పాల ద్వారానే నిలబడుతుంది. మనకి రామాలయం అయోధ్యలో నిర్మించబడాలి అని బలంగా ఎంతమందైతే కోరుకున్నారో ఆ సమయంలో ఆ సంకల్పం నెరవేరడానికి సమయం పట్టినా అది నెరవేరింది అనేది మంచి ఉదాహరణ. ఈ సంకల్పము అనేది ప్రధానమవుతోందక్కడ. కాబట్టి ఈ ఉత్సవం చేసేటప్పుడు అందరూ కలిసికట్టుగా చేస్తారు. స్మరణ కలిసికట్టుగా చేస్తారు. భజన కావచ్చు, లేకపోతే నామస్మరణ కావచ్చు ఏదైనా సరే. దేనికోసం చేస్తున్నారు అంటే రామరాజ్యాన్ని స్థాపన చేయడానికి రాముడి మనసు ప్రశాంతిగా ఉండడానికి ఉపయోగపడే కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చిన హనుమంతుణ్ణి స్మరణ చేస్తున్నారు. అంటే రామరాజ్యం నెలకొల్పబడాలి అన్నా సరే హనుమంతుడి యొక్క సహకారం కావాలి. హ్మ్. దీనికి ఉదాహరణలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి న్యూస్‌లో. హ్మ్. బాంబుని గుర్తించడానికి కోతులు రావడమే రావడం. కారణమైంది. అవును. ఇలాంటివి. ఇవి నిజమేనా అనిపించేలాగా మిగతా వాళ్ళకి కనిపించవచ్చు. చూసిన వాళ్ళు ఇదేమిటి ఇలా జరిగింది? అలా ఎలా సాధ్యపడుతుంది? ఇలాంటి సందర్భాలు కోకొల్లలు. అన్నీ బయటికి రాకపోవచ్చు. విశేషంగా అవకాశం ఉన్న చోటనే ఆ విషయాలు బయటికి కనిపిస్తూ హ్మ్. ఉంటాయి. కానీ ఇది మన నిత్య జీవితంలో కూడా అనుభవంలోకి తెచ్చుకునే అవకాశం ఉన్న విషయం. స్మరణ ద్వారా సాధ్యపడుతుంది. కాబట్టి ఆ స్మరణ ద్వారా ఈ ఊరేగింపులు మొదలైనవి చేస్తూ అందరూ ఏకీకృతమయ్యి ఈ ధర్మాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో ప్రధానంగా లేకపోతే ఏమవుతుందంటేనండి ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా! ఈ యుద్ధాలు జరుగుతున్న సమయంలో వాళ్ళు సంపాదించిన ఆస్తి వాళ్ళతో ఉంటోందా? ఉండదు. వదిలేసి వెళ్ళిపోవాల్సొస్తోంది. ప్రాణం మిగులుతుందనే ధైర్యం ఉందా? లేదు. సంపద మిగులుతుందనే ధైర్యం ఉందా? లే మళ్ళీ తిరిగొస్తామనే ధైర్యం ఉందా? బంధుత్వం మిగులుతుందనే ధైర్యం ఉందా? ఏమీ లేని స్థితిలో వాళ్ళు ఉండడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే, ధర్మము నిలబడడం కోసమనే ప్రత్యేకమైన సంకల్పాలు అక్కడ లేవు. అవి ఇక్కడ లోపిస్తున్నాయి ప్రస్తుతం. దానివల్లనే ఒక పరీక్షగా ఇప్పుడున్న స్థితి మనకి. కాబట్టి ఆ స్థితి నుంచి బయటికి రావాలి అంటే ఖచ్చితంగా అందరూ ఈ దీక్షగా చేయవలసిన సంకల్పాన్ని కలిసి చేయవలసిన అవసరం ఉంది. హైందవ ధర్మం అంతా కలిసి ఇటువంటి కార్యక్రమాలు పూనుకుంటూ ఉంటే ఇటువంటి వాటికి ఖచ్చితంగా భారతదేశాన్ని ధర్మభూమిగా, కర్మభూమిగా మనము
నిలబెట్టుకోవడానికి ఇదే మార్గము అనే విషయాన్ని గుర్తించగలుగుతాం. ఇప్పుడు హనుమంతుడికి ఇలా విజయోత్సవాలు అయి చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది శనైశ్చర్య గ్రహ దోషాలు గూడా ఉంటాయి చాలామందికి. హ్మ్. సో, అవి పోవాలంటే ఏ విధంగా ఆంజనేయుడిని పూజించాలి? దీనికి మనకి శనికి సంబంధించిన విషయంలో గాథ ఉందొకటి. ఏమిటి అంటే, నేను నిన్ను పట్టుకుంటాను, ఏం చేస్తావో చూస్తాను అని చెప్పి హ్మ్. శివుడి విషయంలోనూ ఒక గాథ చెబుతూ ఉంటారు. గణపతి విషయంలోనూ గాథ చెబుతూ ఉంటారు. హ్మ్. ఆంజనేయ స్వామి విషయంలోనూ చెబుతారు. చివరికి ఆంజనేయ స్వామి విషయంలో విశేషంగా అంటే జ్ఞానము, భక్తి ఇవి 2 దీని నుంచి బయటికి రావడానికి ఉపయోగపడేవి అని నిదర్శనంగా చూపించడం కోసం ఈ 2 గాథలు ఉపయోగపడుతూ ఉంటాయి. అందులో రామనామ స్మరణ ఒక్కటే దృష్టిగా ఉన్నందువలన ఆ రకమైన ఇబ్బందులు రాకుండా, శనిగ్రహం యొక్క పీడ లేకుండా హ్మ్. ఆయన బయటకొచ్చారు అనే విషయాన్ని ఆ గాథలో మనకి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి జ్ఞానము, భక్తి అనేవి 2 మనల్ని సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చేవిగా ఉంటాయి అని చెప్పడం కోసం ప్రత్యేకించి ఈ శనికి సంబంధించిన గ్రహపీడ ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా చేసుకోమని, హనుమంతునికి హనుమంతు ఆరాధన చేయమని, అలాగే ఈ ఉత్సవాలు మొదలైనటువంటి వాటిని చేయమని, గారెలతో వడమాలలు వడమాల, లాంటివి ఆకు వేయమని పూజ. చెప్పి ఇవన్నీ చెబుతూ ఉంటారు. అతి ప్రధానంగా ప్రదక్షిణ అనేది చాలా విశేషమైనది. హనుమంతుడికి ప్రదక్షిణ చేస్తూ ఆ సమయంలో హనుమాన్ చాలీసా చేస్తూ ఉండడము. హ్మ్. అలాగే నిత్యము పారాయణ చేయడం చాలా ప్రధానం. రోజు ఒక 11 సార్లు మానకుండా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ ఉంటే అన్ని కార్యాలు సిద్ధిస్తాయి అనేది చాలా విశేషంగా చెబుతూ ఉంటారు. ఇది ఆధునికమే అయినా సరే, ఎందుకంటే తులసీదాస్ మరీ పాతవాడు కాదు, మరీ కొత్తవాడు కాదు. కానీ భక్తి విషయంలో ఆ శ్రేష్టత అక్కడ కనిపించింది. కాబట్టి ఆయన స్మరణ ద్వారా అది సాధ్యపడుతుంది. అంచేత హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడము, అసాధ్య సాధక స్వామిని, అలాగే బుద్ధిర్బలం బుద్ధిర్బలం యశోదయ, యశోదయ. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన, శత్రువున్ సంహర మాం రక్ష శ్రీయందాపయ మే ప్రభు. శత్రువుల పీడ భరించలేకపోతున్నాం. మనకి సహజంగా ఉన్న లక్షణం ఏమిటి అంటే సాత్విక గుణం. ఈ సాత్విక గుణం వలన చాలామంది వలన మనం ఇబ్బంది పడుతూ కనిపిస్తాం. కానీ దాన్ని జయించడం అనేది ఈ మార్గం ద్వారా సాధ్యపడుతుంది అని చెప్పే విషయం ఇది. కాబట్టి ఆ విషయంలో విజయం సాధించినప్పుడు ఇంకా ఏ విషయాన్నైనా మనం సాధించేసుకోవచ్చు అనే విశ్వాసం ఏర్పడుతుంది. ఆ తర్వాత సాధించలేనిది ఏదీ లేదు అనే గట్టి నమ్మకంతో మనం ముందరికి వెళ్ళగలుగుతాం. అవును. నేటి యువత ఆంజనేయుడిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ర్యాలీలవి చేస్తారు. ఉత్సవాలవి చేస్తూ ఉంటారు. కొంతమంది దీక్ష గూడా పాటిస్తూ ఉంటారు. హ్మ్. సో, దీక్ష అనేది ఎలా చేయాలి? అంటే ఎంత వరకు మనకి ప్రయోజనం ఉంటుంది దీనివల్ల? ఇక్కడ దీక్ష అనే విషయం చాలా సున్నితమైనది, చాలా తీక్ష్ణమైన ప్రభావాన్ని చూపించేది. హ్మ్. అందులో ప్రప్రథమంగా కావాల్సిందేమిటి? ఆంజనేయుడు అనంగానే బ్రహ్మచారి. ఏమిటి బ్రహ్మచారి అనే పదం ఉంటే సరిపోయిందా? ఆ బ్రహ్మచారి యొక్క నియమాలు ఎంత విశేషంగా ఉంటాయి, ఎంత అవును. కఠినంగా ఉంటాయి అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి కదా! నేల మీద పడుకోవాలి. కటిక నేల మీద పడుకోవడం అంటే నేల మీద డైరెక్ట్‌గా పడుకోకూడదు. ఏదైనా ఒక కండువా వేసుకొని దాని మీద పడుకోవాలి. హ్మ్. ఒట్టి నేల మీద పడుకోకూడదు. హ్మ్. ఏవండీ అదేమైనా పెద్ద విషయమా? అంటే పడుకోవడం అలవాటు లేని వాళ్ళకి తెలుస్తుంది అది పెద్ద అవును. విషయమా, చిన్న విషయమే. విషయమా అని. ఆ! ఆ! అటు తర్వాత ఆహార నియమాలు పాటించాలి. నిద్రా నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఈ నియమాలన్నీ ఏదో దీక్ష తీసుకున్నప్పుడు ప్రత్యేకంగా చేయవలసినవి చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత అక్కర్లేదు అనే భావన కొంతమందిలో ఉంది. అవును. కానీ ఆ సాధన అనేది తర్వాత దాన్ని కొనసాగించడం కోసం, ఒక అలవాటు కావడం కోసం, శ్రద్ధ కోసం, భగవంతుడి సంకల్పము అనే ఉద్దేశంతో మనసులో గనక స్థిరపరుచుకుంటే అది చేయగలుగుతాం కాబట్టి. లేకపోతే అది కాదండి. ఇప్పుడు నేను ఒకళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నానండి. ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ధర్మం అని గాని, పుణ్యపాపాలని గాని, కర్మ అని గాని ఇవేమీ ఆలోచించకపోతే నాకు కలిగే భావన ఏమిటి? వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. వాడిని నేనేమైనా చేసేసేయొచ్చు. అవును. కానీ ఎప్పుడైతే కర్మ అనుకున్నాననుకోండి, ఏ జన్మలో ఏ కర్మ వలన ఇలా ఇబ్బంది పడుతున్నానో అనుకుని వాళ్ళ విషయం పూర్తిగా మర్చిపోతాం. దోషణ లేదు. ఎప్పుడైతే దోషం లేదో మళ్ళీ పాపం రావట్లా. ఎందుకు అంటే భగవంతుని సృష్టిలో దేన్ని నిందించినా పాపమే నాకు. అవును. కాబట్టి మళ్ళీ దూషించి మళ్ళీ పాపం సంపాదించుకోవాల్సిన అవసరం రావట్లా, పరిస్థితి రావట్లా. కర్మ గురించి ఆలోచించినప్పుడు. ధర్మాన్ని గురించి ఆలోచించినప్పుడు ఇంకోళ్ళకి ఎవరికీ హాని చేయకూడదు అని ఆలోచిస్తాను. అదే నా కర్తవ్యం ఏమిటి ఈ జన్మలోను అని ఆలోచిస్తే
మోక్షం కర్తవ్యం కాబట్టి ఇప్పుడు వాళ్ళతో మళ్ళీ పెట్టుకుని నాకు ఎందుకు వచ్చింది నా మోక్షం నేను సంపాదించుకోక అర్జెంటుగా ఫ్లైట్ ఎక్కేయాలి నేను. వాడెవడో వచ్చి కారు మీద గీత పెట్టాడు. ఆ గీత కోసం నేను ఫ్లైట్ వదిలేసుకుంటే పని అయిపోతుంది అక్కడ. అది ముఖ్యమా? ఇది ముఖ్యమా? మనకి పనే ముఖ్యం. ఫ్లైట్ ముఖ్యము. దానికి వెళ్ళిపోయాను, దీన్ని పట్టించుకోము. వచ్చిన తర్వాత ఏమో చూసుకుందాంలే అనుకుంటావు. అలాగా మళ్ళీ మానవ జన్మ ఎప్పుడొస్తుందో తెలీదు. ఈ జ్ఞానాన్ని సంపాదించుకునే అవకాశం ఉంటుందో లేదో తెలీదు. ఎందుకు? ఇంతకుముందు దాడులు ఏవైతే మహమ్మదీయుల యొక్క దాడులు జరిగాయో దానిలో మొత్తం ఈ పుస్తకాలన్నీ కూడా దగ్ధమైపోయాయి. ధర్మశాస్త్ర గ్రంథాలు, ఇతర జ్ఞానాలు అన్నీ దగ్ధమైపోయాయి. ఇప్పుడు కనీసం కొన్ని విషయాలు తెలుసుకుందాం అంటే కూడా అవకాశం లేని పరిస్థితి. అటువంటి స్థితి ఇటుపైన ఎంతొస్తుందో తెలీదు. కాబట్టి మళ్ళీ పుట్టడం దండగ. కాబట్టి ఈ జన్మలో నేను మోక్షం సంపాదించాలంటే ఏం చేయాలి అనే దృష్టి వైపు ఆలోచించడానికి ఉపయోగపడే విధానం ఈ ఆలోచన విధానం. కాబట్టి ఈ క్షణం కర్తవ్యం ఏమిటి అన్నంత వరకే ఆలోచించుకుంటే మనం ఏ మార్గంలో ప్రయాణం చేయాలో ఆ మార్గానికి ఉపయోగపడేది భక్తి. అందుకని దీక్ష అది చేసుకుంటూ ఉంటాం. చివరగా గురువుగారు ఒకటి, ఇప్పుడు యువత నేటి తరం కానీ వాళ్ళు కానీ భక్తి మార్గంలో చాలా మంది ఉన్నారు. సో హనుమంతుడి జయంతి కానీ హనుమంతుడి విజయోత్సవం కానీ దీని నుంచి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటో ఒక్క ముక్కలో మనకి అలవాటు లేని దాన్ని అలవాటు చేసుకోవడానికి పట్టే సమయం 41 రోజులు. మనకి ఒక మంత్రం మీద పట్టు సంపాదించడానికి సిద్ధి పొందడం అంటాం దాన్ని. ఆ సిద్ధి పొందాలి అంటే అక్షరలక్షలు చెయ్యాలి అనే నియమం చెప్పబడుతోంది. ఆ అక్షరలక్షలు చేయాలనే శ్రద్ధతో దాన్ని పూర్తి చేసినట్లయితే ఆ మంత్రం సిద్ధిస్తుంది. స్మరణ మాత్రేనా పనులు జరిగిపోతూ ఉంటాయి. ఈ విజయం సాధించడం కానివ్వండి, లేదా స్మరణ మాత్రేనా పనులు సాధించుకోగలగడము అనే స్థితిని కానివ్వండి పొందాలి అంటే గురువులు చెప్పినది చెయ్యాలి అనేది ఒక ప్రధానమైన నియమం. ఈ గురువులు ఏమండి ఎప్పటికప్పుడు వచ్చి మనకు చెప్పేస్తారా అంటే చెప్పినవి ఉన్నాయిగా. ఇన్ని పురాణాలు ఉన్నాయి, ఇన్ని గాథలు ఉన్నాయి, ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి. ఆ చెప్పిన దాన్ని అనుసరిస్తే ఋషి రుణం తీరుతుంది. ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు వ్యాస భాగవతం ఉంది, వాల్మీకి రామాయణం ఉంది, అవి చదువుతున్నాం అనుకోండి, ఆ ఋషుల రుణం తీర్చుకోవడమే అవుతుంది అది. కాబట్టి ఆ పని చేస్తే చాలు రుణం తీరిపోవడం. కాబట్టి ఆ స్థితిలో ఉండగా మనము ఈ ప్రయత్నం నిరంతరం కొనసాగిస్తూ ఉంటే కొత్తగా మనం ఏదో మార్గాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మనం సరైన మార్గంలో ప్రయాణం చేసేస్తాం. కాబట్టి అలాగ ఉన్న జ్ఞానాన్ని పొందడం కోసం, ఉన్న విద్యను తెలుసుకోవడం కోసం చదువుకోవడము, గురువు యొక్క ఆజ్ఞను అనుసరించడము, గురువు చెప్పిన విధానాన్ని అనుసరించడము అనే ఒక్కటి మనం చేస్తూ ఉంటే ఎంతటి వారైనా ఏదైనా సాధించడంలో ఏమీ ఆశ్చర్యము లేదు. ఏమంటే పేదవాడు ధనికుడు అవ్వట్లేదా? అవుతాడు. ఏమంటే వాడు ఎంతమంది పొట్టగొట్టాడు. ఎందుకు అవన్నీ మనకి? నువ్వు ఏది అడిగావు? ధనం కావాలని అడిగావు. నీకు ధనం వస్తుందా రావట్లేదా? ఆ మార్గంలో కాకుండా ఇంకో మార్గంలో నువ్వు సంపాదించడానికి ప్రయత్నం చేయడానికి అవకాశం కూడా ఉండొచ్చు. నువ్వు అనుసరించట్లేదంతే. ఎందుకు అంటే దానం చేస్తేనే అనుభవయోగ్యమైన సంపద వచ్చేది. దృశ్య సంపద వేరు, భోగ్య సంపద వేరు. కాబట్టి సంపద వెనక్కాల పడకుండా భక్తి మార్గంలోనే ప్రయాణం చేస్తూ ఉండి మనకి ఏదైతే మనసుకు కష్టాన్ని కలిగిస్తుందో ఆ కష్టం లేకుండా చేయమని కోరడమే భగవంతుని కోరడం ప్రధానమైన కోరిక. కాబట్టి లౌకికమైన ప్రయత్నాలు మానేసి భగవంతుని యొక్క పాదాలు పట్టుకుని నాయనా నాకు ఇది కావాలి అని రోజు అడుగుతూ ఉంటే అవకాశం దానంతట అది వచ్చి తీరుతుంది, సందేహము లేదు. ఈ విశ్వాసంతో కనుక మీరు యువత ప్రారంభించినట్లయితే విజయం సాధించినప్పుడల్లా గర్వం రాకుండా ఆత్మవిశ్వాసం పెరిగి లక్ష్యాలను సాధించుకుని సమాజ శ్రేయస్సును, ధర్మం యొక్క రక్షణను చేయగలిగే వాళ్ళుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోగలుగుతారు. ఇది పని చేస్తున్నావు, ఇది తప్పు, ఈ పని చేయాలి, ఇది ఒప్పు అని చెబితే వినాలనిపించే లక్షణం సామాన్యంగా ప్రతి ఒక్కరిలోనూ ఉండడం కష్టం. ఎందుకంటే రెండు తలకాయలు ఒకలాగా ఆలోచించవు కాబట్టి ఇంకొకళ్ళ చేత చెప్పించుకోక్కర్లేకుండా మనమే సరియైన మార్గంలో ప్రయాణం చేయాలి అంటే గురువులు చెప్పిన మార్గం ఉంది. ఆ మార్గాన్ని అనుసరించే ప్రయత్నానికి ముందు ఒక అడుగు మీరు వేస్తే మిగతా అడుగులు లాక్కెళ్ళిపోతారు. ఓకే గురుగారు, అసాధ్య సాధక స్వామి అయిన హనుమాన్ గురించి ఎన్నో వివరాలు చెప్పారు. ధన్యవాదాలు. చూశారుగా, చిర్రావూరి అనంత్ శర్మ గారు హనుమంతుడి గురించి ఎన్నో గొప్ప విషయాలను మనతో పంచుకున్నారు. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి ఆర్వీఆర్ టీవీ. అలాగే మా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు గురువుగారిని ఏదైనా అడగాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి.
Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.